అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో దేశాన్ని నిర్మించిన వ్యక్తులు, 30 నుండి 40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు, ఇప్పుడు ఢిల్లీలో మండే ఎండలో నిలబడి మనుగడ వంటి ప్రాథమికమైన దానికోసం పోరాడుతున్నారు. జీవితమంతా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటం, ఒకరోజు పదవీ విరమణ ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతూ గడపడం ఊహించుకోండి. ఆపై ఆ రోజు చివరకు వచ్చినప్పుడు నెలవారీ పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే అని తెలుస్తుంది. భారతదేశంలోని లక్షలాది మంది వృద్ధ పౌరులకు ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది గౌరవం కోసం రోజువారీ పోరాటం. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక శక్తివంతమైన నిరసన జరుగుతోంది. ఈపీఎస్ 95 పథకం కింద దాదాపు 8.1 మిలియన్ల మంది పెన్షనర్లు కలిసి తమ గొంతులను వినిపించారు. మార్చి 9 నుండి మార్చి 11 వరకు పెన్షనర్ పురుషులు మరియు మహిళలు వీధుల్లో కూర్చుని వారు తమ హక్కు అని నమ్మే దానిని డిమాండ్ చేస్తున్నారు. కాని అందరూ అడుగుతున్న ప్రశ్న చాలా సులభం. ఈసారి ప్రభుత్వం పెన్షనర్ల మాట వింటుందా? ఈ నిరసన ఎందుకు అంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి మీరు భావోద్వేగం వెనుక ఉన్న సంఖ్యలను చూడాలి. ఈ పెన్షనర్లలో చాలామంది భారతదేశం అంతటా కర్మాగారాలు, కార్యాలయాలు మరియు కంపెనీలలో దశాబ్దాలుగా పనిచేశారు. వారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు క్రమం తప్పకుండా విరాళమిచ్చారు. ఇది వారి వృద్ధాప్యంలో వారికి మద్దతు ఇస్తుందని నమ్మరు. కాని నేడు ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. సగటున చాలామంది ఈపీఎస్ 95 పెన్షనర్లు నెలకు 1,000 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. అవును, 1,000 రూపాయలు. ఒక్క క్షణం దాని గురించి ఆలోచించండి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు రోజువారీ ఖర్చుల ప్రపంచంలో 1,000 రూపాయలు చాలా కుటుంబాలకు వారానికి సరిపడా కిరాణా సామాగ్రిని కూడా కవర్ చేయదు. మరియు అందుకే ఈ పెన్షనర్లు వీధుల్లోకి వచ్చారు. వారి అతిపెద్ద డిమాండ్ కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయల నుండి 7,500 రూపాయలకి పెంచడం. నేటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా చాలా తక్కువగా ఉందని చాలామంది నిపుణులు అంటున్నారు. కాని ఈ వృద్ధ పౌరులకు ఇది మనుగడకు మరియు బాధకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. దీనితో పాటు వారి పెన్షన్లో డిఎన్ఎస్ అలవెన్స్ను జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణంతో పెన్షన్లను క్రమంగా పెంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. కాని వారి పెన్షన్ స్తంభించిపోయింది. మరో ప్రధాన ఆందోళన ఆరోగ్య సంరక్షణ. చాలామంది పెన్షనర్లు వైద్య ఖర్చులు తమ అతిపెద్ద పీడకలగా మారాయని అంటున్నారు. ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైన వయస్సులో వారిలో చాలామంది చికిత్సను భరించలేరు. అందుకే నిరసనకారుల నుండి మరొక ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే పెన్షనర్లు మరియు వారి జీవిత భాగస్వాములు ఇద్దరికీ ఉచిత వైద్య సంరక్షణ. కొన్ని గ్రూపులు ఆయుష్మాన్ భారత్ లాంటి వ్యవస్థను వ్యవస్థీకృత రంగ కార్మికుల కోసం ప్రవేశపెట్టవచ్చని సూచిస్తున్నాయి. 5 లక్షల రూపాయల వరకు వైద్య కవరేజ్ అందించడం. చిన్న పెన్షన్లపై జీవిస్తున్న వృద్ధ పౌరులకు ఇటువంటి మద్దతు ప్రాణాలను కాపాడుతుంది. కాని ఈ పెన్షన్ సంస్థల నుండి వస్తున్న అత్యంత హృదయ విదారక వాదన చాలామంది పరిశీలకులను కదిలించింది. తక్కువ పెన్షన్లు మరియు సరైన వైద్య చికిత్స లేకపోవడం వల్ల దాదాపు 200 నుండి 250 మంది పెన్షనర్లు అకాల మరణానికి గురవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఖ్యలు వాస్తవికతకు దగ్గరగా ఉంటే ఈ సమస్య కేవలం పెన్షన్ల కంటే చాలా పెద్దదిగా మారుతుంది. ఇది మానవతావాద ఆందోళనగా మారుతుంది. అయినప్పటికీ ఈ పోరాటం సంవత్సరాలుగా కొనసాగుతోంది. కనీస పెన్షన్ పెంచాలని దాదాపు 9 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని పెన్షనర్లు చెబుతున్నారు. మెమోరాండంలు సమర్పించబడ్డాయి. చర్చలు జరిగాయి. కాని వారికి ఆశించిన మార్పు ఇంకా రాలేదు. మరోవైపు పెన్షన్ను 7,500 రూపాయలకి పెంచడం వల్ల గణనీయమైన నిధుల అంతరం ఏర్పడుతుందని ప్రభుత్వం గతంలో సూచించింది. సరళంగా చెప్పాలంటే దీనికి చాలా డబ్బు అవసరం. కాని 8వ వేతన సంఘం ఏర్పడుతున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు గురించి చర్చలు జరుగుతున్నప్పుడు, పరిశ్రమలను నిర్మించిన ప్రైవేట్ రంగ కార్మికులను మరచిపోకూడదని పెన్షనర్లు వాదిస్తున్నారు. అన్నింటికంటే భారతదేశంలో దాదాపు 70 నుండి 80 మిలియన్ల మంది క్రియాశీల ప్రోవిడెంట్ ఫండ్ చందాదారులు ఉన్నారు. మొత్తంమీద ఈ వ్యవస్థకు అనుసంధానించబడిన దాదాపు 29 నుండి 30 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉన్నాయి. అంటే ఇది చిన్న సమూహం కాదు.
ఇది భారతదేశ శ్రామిక శక్తిలో ఒక భారీ విభాగాన్ని సూచిస్తుంది. మరియు ఆసక్తికరంగా, అదే సమయంలో ఈ నిరసన జరుగుతోంది. ఈపీఎఫ్ఓకి సంబంధించిన మరో ప్రధాన పరిణామం ఉద్భవించింది. 2026 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ సహకారాలు దాదాపు 12.4% పెరుగుతాయని దేశ పదవీ విరమణ నిధి నిర్వాహకులు భావిస్తున్నారు. మొదటి చూపులో అది సాంకేతిక ఆర్థిక వార్తలా అనిపించవచ్చు. కానీ అది వాస్తవానికి సూచించేది ముఖ్యమైనది. అధిక సహకారాలు సాధారణంగా రెండు విషయాలను సూచిస్తాయి. ఎక్కువ మంది అధికారిక ఉద్యోగాలు పొందుతున్నారు, లేదా పరిశ్రమలలో జీతాలు పెరుగుతున్నాయి. రెండు సందర్భాల్లో ఇది పెరుగుతున్న అధికారిక శ్రామిక శక్తిని సూచిస్తుంది. ప్రభుత్వ ఉపాధి పథకాలు మరియు చొరవలు ఈ ధోరణికి దోహదపడుతున్నాయని నమ్ముతారు. ఉద్యోగ సృష్టి మరియు అధికారిక ఉపాధిని పెంచడానికి రూపొందించిన కార్యక్రమాలు ఈపీఎఫ్ ఖాతాల సంఖ్యను పెంచుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వృద్ధి కొనసాగితే ఇప్పటికే 20 లక్షల రూపాయలు కోట్లకు పైగా విలువైన ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ ఫండ్ కార్పస్ మరింత విస్తరించవచ్చు. ఆ డబ్బు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెట్టుబడులకు మద్దతు ఇస్తుంది, ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేస్తుంది మరియు లక్షలాది మంది కార్మికులకు భద్రతను అందిస్తుంది. కానీ ఈ పెరుగుదల కూడా అసౌకర్యకరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ విస్తరిస్తే, విరాళాలు పెరుగుతున్నట్లయితే, మరిన్ని మంది కార్మికులు అధికారిక ఆర్థిక వ్యవస్థలో చేరుతుంటే, అయితే లక్షలాది మంది ప్రస్తుత పెన్షనర్లు ఇప్పటికీ ఇంత చిన్న పెన్షన్లతో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? చర్చలో ఉన్న మరో సమస్య పీఎఫ్ లెక్కల కోసం వేతన పరిమితి. ప్రస్తుతం పరిమితి నెలకు 15,000 రూపాయలు. కానీ నేటి ఆర్థిక వాస్తవికతను ప్రతిబింబించేలా దీనిని 25,000 రూపాయలు లేదా 30,000 రూపాయలకి పెంచాలని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం ఈ పరిమితిని పునఃపరిశీలించాలని సూచించింది. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంవత్సరాలుగా నాటకీయంగా మారిపోయింది. కానీ వ్యవస్థలోని కొన్ని నియమాలు కొనసాగలేదు. ఇంతలో ఈపీఎఫ్ఓ వ్యవస్థలోనే త్వరలో మరొక పరివర్తన రావచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 గురించి చర్చలు జరుగుతున్నాయి. డిజిటల్ అప్గ్రేడ్. దీని ద్వారా ప్రజలు యూపీఐ ద్వారా లేదా ఏటీఎం కార్డుల మాదిరిగానే ప్రత్యేక కార్డుల ద్వారా కూడా తమ ప్రోవిడెంట్ ఫండ్ డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అమలు చేయబడితే ఇది పదవీ విరమణ నిధులను వేగంగా మరియు సులభంగా పొందగలుగుతుంది. కానీ ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కూర్చున్న పెన్షనర్లకు ఆ భవిష్యత్ అప్గ్రేడ్లు చాలా తక్కువ. వారు దశాబ్దాలుగా విశ్వసించిన వ్యవస్థ చివరకు వారి పోరాటాలను గుర్తిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. వారు పనిచేసిన దేశం వృద్ధాప్యం, మనుగడ కోసం యుద్ధంగా మారకుండా చూస్తుందా? ఎందుకంటే ప్రతి పెన్షన్ సంఖ్య వెనుక ఒక మానవ జీవితం ఉంటుంది. ఔషధం కొనడానికి ప్రయత్నిస్తున్న రిటైర్డ్ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆహారం కొనాలా లేదా చికిత్స కోసం చెల్లించాలా అని నిర్ణయించుకునే జంట, జీవితాంతం పని, ప్రాథమిక అవసరాలను తీర్చే నెలవారీ పెన్షన్కు తగ్గించబడింది. మరియు ఢిల్లీలో నిరసన కొనసాగుతున్నప్పుడు ఒక ప్రశ్న నిశ్శబ్దంగా గాలిలో వేలాడుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో దానిని నిర్మించడంలో సహాయపడిన వ్యక్తులు చివరకు వారి చివరి సంవత్సరాల్లో వారికి వాగ్దానం చేయబడిన గౌరవాన్ని పొందుతారా? లేదా లక్షలాది మంది పెన్షనర్లు ఎవరైనా ఎక్కడో ఇప్పటికీ వింటున్నారని ఆశతో వేచి ఉంటారా? ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు సభ్యత్వాన్ని మర్చిపోవద్దు. ధన్యవాదాలు.